హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ మేమైతే సోలార్ పవర్ పెట్టించుకున్నాము. చాలామంది అప్పుడు కామెంట్స్ చేశారండి, సోలార్ కరెంట్ గురించి ఒకసారి పూర్తిగా వివరాలు చెప్పండి అని చెప్పి. ఆ టైంలో నాకు ఇంకా కుదరలేదు అండ్ అప్పటికి పూర్తిగా అవ్వలేదు. వాళ్ళు వస్తారు కదా, సెట్ చేస్తారు కదా, వాళ్ళతోనే క్లియర్గా చెప్పిద్దాం అనుకున్నాను. బట్ ఒకరోజు నేను ఇంట్లో లేని రోజున వచ్చి మా ఆయన వాళ్ళు కలిసి పెట్టుకున్నారనమాట. అది పైన అంతా సెట్ చేసి వెళ్ళిపోయారు. సో కుదరలేదు. సో ఇప్పుడు చేస్తున్నా అండి ఆ వీడియోని. నాకు ఆ వివరాలు ఏవి తెలియదు, మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు అండ్ దానివల్ల ఏంటి యూజు, అలాగే ఇంకా చాలా చాలా ఉంటాయిలేండి, అవన్నీ మనకు తెలియదు. సో ఆయన చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, వీటిని ఏమంటారు, సోలార్ ప్యానెల్సా? ప్యానెల్స్. సో ఈ సోలార్ ప్యానెల్స్ మేమైతే మిడిల్లో సెట్ చేసుకున్నాము. ఎప్పుడైనా దీన్ని సెట్ చేసేటప్పుడు మన పక్కన బిల్డింగ్స్ నుంచి, ఎదురు బిల్డింగ్స్ నుంచి నీడ దాని మీద పడకుండా చూసుకోవాలి. అందుకోసమని మేము మిడిల్లో పెట్టామండి. ఫస్ట్ అయితే సైడ్కి పెట్టేశారు, బట్ తర్వాత మళ్ళీ ఆలోచించి మిడిల్లో పెట్టాము. ఇప్పుడు మా ఆయన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పు. వామ్మో, నీ నోరు అసలు వినిపించట్లేదు. నువ్వు నేను కనిపిస్తాను, నువ్వు పట్టుకొని చెప్పు అయితే. సో ఇందులో కనిపిస్తున్నాను ఇటు నుంచి. ఇది యాక్చువల్గా 3 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్ అనమాట, మొత్తం కలిపి. ఇది 3 కిలోవాట్స్ అంటే అంటే 1 కిలోవాట్కి మనకి 2 ప్యానెల్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే 6 ప్యానెల్స్ ఉంటాయి, మధ్యలో గ్యాప్తో టోటల్ 6 ప్యానెల్స్ కలిపి ఒక 3 కిలోవాట్ పవర్ జనరేట్ చేస్తాయి. ప్యానెల్స్ ఎలా ఉంటాయో చూపించాను కదా. ప్యానెల్స్ తెలుసు అందరికి. సో ఈ ప్యానెల్స్ అన్నిటిని ఒకదానికొకటి కలుపుతారన్నమాట. ఇలా ఇవి వచ్చే కరెంటు ఒక్కొక్క ప్యానెల్ ఇంకో ప్యానెల్ కలుపుతారు. ఇక్కడ 6 ప్యానెల్స్ ఉన్నాయి. 6 ప్యానెల్స్ టోటల్ 3 కిలోవాట్ వాటేజ్, 3 కిలోవాట్ జనరేట్ చేస్తాయి. సో ఈ దీనికి స్పెషల్గా ఇక్కడ నుంచి ఇక్కడ జనరేట్ అయిన పవర్ ఇలా పైప్ నుంచి ఇలా కనెక్షన్ ఇస్తారన్నమాట. ఒకటి ఇంటికి వెళ్తుంది, ఒకటేమో ఎర్త్ కోసం వెళ్తుంది. సో దీనికోసం మళ్ళీ ఎర్తింగ్ సెపరేట్గా మనం చేయించుకోవాలి. మన ఇంటి దగ్గర అప్పుడు ఎర్తింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, ఎర్తింగ్ చేశారు. సో ఇది పైన సెటప్ అన్నమాట. ఇప్పుడు ఇందులోంచి వైర్ ఉంది కదా, ఇందులోంచి ఈ వైర్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. మరి ఇది పట్టుకుంటే షాక్ కొట్టదా? ఇది డీసీ కరెంట్. సోలార్ అనేది ఫస్ట్ డీసీ, బ్యాటరీస్ ఎలా ఉంటాయో అలాంటి కరెంట్ జనరేట్ చేస్తుంది. అనేది దానికి ఇన్సులేషన్ ఉంటుంది, అలా ఏం కొట్టదు. అది డైరెక్ట్ ఆ పవర్ని మనం మిక్సీలు, గీజర్లు, ఫ్యాన్స్గా వాడలేము. మన పవర్ని ఇన్వర్టర్ ద్వారా మళ్ళీ అది మనకి ఇప్పుడు ఇన్వర్టర్స్ ఎలా అయితే కరెంట్ లేనప్పుడు బ్యాటరీ నుంచి వస్తాయి, అలాగే సోలార్ నుంచి వచ్చేది ఏంటంటే డీసీ పవర్ వస్తుంది. ఫస్ట్ దాన్ని కన్వర్ట్ చేయాలి ఏసీగా. సో ఏసీ పవర్గా కన్వర్ట్ చేసి దాన్ని మనం గ్రిడ్ నుంచి వచ్చే పవర్ కింద మీటర్ దగ్గర కన్వర్ట్ అవుతుందా ఏసీ పవర్గా? కింద సోలార్ ఇన్వర్టర్ దగ్గర కన్వర్ట్ అయ్యి మనకి ఇంటికి అదేం రాదు, అది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. మనం వాడుకునేటప్పుడు ఏదైతే మనం అంటే ఇందులో మళ్ళీ 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే టోటల్గా ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ అని 2 ఉంటాయి అన్నమాట. అంటే ఆన్ గ్రిడ్ ఏంటంటే ఆన్ గ్రిడ్లో ఏంటంటే మనం అంటే మనకి ఎవరైతే పవర్ సప్లై చేస్తున్నారో, అంటే మన కరెంట్ బిల్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారో, వాళ్ళు మనకి మన సోలార్ది వాళ్ళతో కనెక్ట్ చేసుకుంటారు. ఆఫ్ గ్రిడ్ ఏంటంటే ఓన్లీ మనకి వాళ్ళతో సంబంధం ఉండదు, మనకు ఓన్లీ సోలార్ కనెక్షన్ ఒక్కటే ఉంటుంది, మన ఇన్వర్టర్కి డైరెక్ట్గా కలిపిస్తాం అవ్వచ్చు. సో ఆ 2 మోడల్స్ ఏంటంటే ఇది ఆన్ గ్రిడ్ మోడల్. ఆన్ గ్రిడ్ అంటే మనకు కరెంట్ సప్లై చేసే కంపెనీతో దీన్ని కనెక్ట్ చేస్తారు. అందుకని గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్స్ అవన్నీ వాళ్ళు ఎవరైతే ఇది ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు తెచ్చుకుంటారు. సో ఆఫ్ గ్రిడ్ ఏంటంటే వాళ్ళతో ఏం సంబంధం ఉండదు, మనమే పవర్ ఏదైనా రిమోట్ ప్లేస్లో ఉంటే ఆ రిమోట్ ప్లేస్లో మనం అది పెట్టుకోవచ్చు. అదంతా బ్యాటరీకి వెళ్ళి బ్యాటరీలోంచి మళ్ళీ ఇన్వర్టర్ ద్వారా మళ్ళీ మనకు వస్తుంది అనమాట. మనకి ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే ఆ మోడల్ వాడుకోవచ్చు. ఈ మోడల్ ఏంటంటే మనకి ఇన్వర్టర్ ఏం అవసరం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఇది పెట్టుకున్నాక దీనిలోంచి వచ్చే పవర్ మళ్ళీ వెనక్కి ఆ కరెంట్ లైన్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్నాయి కదా మన రెగ్యులర్ కరెంట్స్ లైన్లోకి వెనక్కి వెళ్తుంది. సో మనం వాడుకున్న దానికంటే మనం ఇక్కడ జనరేట్ చేసేది ఎక్కువ ఉంటే మనకి యూనిట్కి ఇంత అని చెప్పి గవర్నమెంట్ బిల్ ఇస్తుంది అనమాట.
అది ఉరుములు మెరుపులు మెరుపులు అంటే ఉరుములు పడేటప్పుడు పిడుగులు పిడుగులు పడేటప్పుడు. ఓకే. సో పిడుగులు పడేటప్పుడు డైరెక్ట్గా సోలార్ మీద పడకుండా ఇది ఆ హైట్ కంటే కొంచెం హైట్లో పెడతారు. సో ఏదైనా వస్తే డైరెక్ట్గా అది ఎర్తింగ్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్ ఇంకా చెప్పారని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన ఏమైనా మర్చిపోయారేమో, నాకు కూడా వివరాలు తెలియదు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, మళ్ళీ చెప్పిస్తాను. ఇది మనకి మీటర్ అనమాట. మాకు నార్మల్ కరెంట్కి వేరే మీటర్ ఉంటుంది, ఇది వేరే మీటరు. సోలార్ పవర్లో పైనుంచి మనకి సోలార్ ప్యానల్ నుంచి వచ్చే పవర్ ఫస్ట్ ఇక్కడికి ఒకటి ఎర్త్కి వెళ్తుంది, ఒకటేమో పైనుంచి వచ్చే సోలార్ పవర్, ఒకటేమో కరెంట్ మీటర్కి వెళ్తుంది. అటు సైడ్ అది చూపిస్తాను పద, అటు సైడ్ పద. సో ఇందులో కాదబ్బా, ఇప్పుడు పైనుంచి వచ్చే కరెంట్ వైర్స్ ఇక్కడ నుంచి వచ్చాయి కదా, పైనుంచి ఇప్పుడు ఈ పైప్ లో ఇటు సైడ్ పైప్ నుంచి ఫస్ట్ ఇక్కడికి వచ్చాక ఇది ఇన్వర్టర్ అనమాట. సోలార్ ఇన్వర్టర్ అంటే ఇది పైనుంచి వచ్చే కరెంట్ని ఇట్ కన్వర్ట్ చేసి మన రెగ్యులర్ మన పవర్ లైన్లోకి వచ్చే కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి మీటర్లోకి పంపిస్తుంది. ఇది మన సప్లై మీటర్. నార్మల్ కరెంట్ ఏం లేదు. సోలార్ కరెంట్ అనేది ఏమి కరెంట్లా ఉండదన్నమాట. సో అదేంటంటే మనకి అది జనరేట్ చేసే కరెంట్ డైరెక్ట్గా మనం వాడలేము. సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ కరెంట్ స్టేషన్కి వెనక్కి పంపిస్తాం. సో అదేమవుతుందంటే మనం ఎన్ని యూనిట్స్ వాడతామో అది ఎంత జనరేట్ చేస్తుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని నెట్ మీటర్ అంటారు. సో మనం 300 యూనిట్లు వాడామంటే ఆ 300 యూనిట్లు మనం సోలార్ ప్యానల్స్తో జనరేట్ చేస్తే మనకి 0 బిల్ వస్తుంది అనమాట. లేదు మనం 100 యూనిట్లే వాడితే ఆ 200 యూనిట్కి మనకి మనీ వెనక్కి ఇస్తారు అట్లా. సో దీన్ని ఈ మీటర్ అనేది నెట్ మీటర్. ఇది స్పెషల్గా సోలార్ కనెక్షన్ ఉన్న వాళ్ళకే బిగిస్తారు. సో నేలని ఇక్కడ ఏంటంటే మనకి ఎర్తింగ్ అవ్వాలి అంటే నేల అనేది తేమగా ఉండాలంట. ఇక్కడ పొడిగా ఉంటుంది అనమాట. దీనిలో మనం చూసుకొని నెలకోసారో 2 నెలలకోసారో వాటర్ ఇలా నింపుకోవాలి. ఇవి 3 ఎర్తింగ్స్. ఈ మాది 3 కిలోవాట్ సోలార్ పవర్ కాబట్టి 3 ఎర్తింగ్స్ ఉన్నాయి. నార్మల్ పవర్కి కూడా ఒకటి ఇంటి ముందు ఉందన్నమాట ఎర్తింగ్. సో ఇప్పుడైతే అదంతా చూపించాం కదా. ఇప్పుడు ఒకవేళ మనం సోలార్ పవర్ పెట్టుకోవాలనుకుంటే ఎలా అప్లై చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అవన్నీ చెప్పు. ఫస్ట్ సూర్యకర్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కరెంట్ బిల్ మీద ఉన్న డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేస్తే అప్పుడు అది అప్లికేషన్ క్రియేట్ చేసి మన ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ అప్లోడ్ చేయాలి. లేకపోతే ఈ సోలార్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగినా కూడా వాళ్ళైనా చేస్తారు అప్లికేషన్. సో అప్పుడు అది గవర్నమెంట్ అప్రూవల్ వచ్చాక గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అయిన ఎవరో ఒకళ్ళు ఆ పని ఇన్స్టాలేషన్ చేయాలన్నమాట. సో గవర్నమెంట్ అప్రూవల్ తీసుకున్న కొన్ని ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఇదంతా ఇన్స్టాల్ చేస్తారు. సో లోన్ కావాలంటే బ్యాంక్ వాళ్ళతో వాళ్ళే మాట్లాడి లోన్ ఇప్పిస్తారు. సో దీనికి 1 కిలోవాట్కి ఇంచుమించు 30,000 to 35,000. సో 3 కిలోవాట్స్కి ఇంచుమించు ఒక 1 lakh అలా అవుతుంది. మనకెంత ఇంచుమించు 1 lakh అయింది. అందులో గవర్నమెంట్ సబ్సిడీలు ఇవన్నీ ఉంటాయి. సో గవర్నమెంట్ సబ్సిడీ పోనా అంత అవుతుంది అనమాట. అందరికీ అంత అవసరం లేదు. చిన్న ఇళ్ళకి 1 కిలోవాట్ 2 కిలోవాట్లో యూనిట్స్ ఎన్ని వాడుతున్నారని దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. సో ఇది ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు జనరేట్ అయ్యే పవర్ ఎక్కువగా కోల్స్ నుంచి వస్తుంది. అంటే బొగ్గుని మండించడం ద్వారా థర్మల్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. మనకు విజయవాడ ఇలా కొన్ని ప్లేసెస్లో మ్యాక్సిమం బొగ్గు నుంచే వస్తుంది కాబట్టి దానివల్ల చాలా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనం వాడే పవర్ నార్మల్ పవర్ వల్ల పొల్యూషన్ అంటే మనం వాడేటప్పుడు కరెంట్లోంచి మన బల్బుల్లోంచి ఏం పొగలు అవి రావు. కాకపోతే మనం ఇంచుమించు ఒక కట్టెలు పొయ్యి వెలిగిస్తే ఎంత పొగ వస్తుందో అంత పొగ రోజు జనరేట్ అవుతుంది. మనం వాడే కరెంటు పొల్యూషన్ క్రియేట్ చేయకపోయినా కూడా అది జనరేట్ చేసేటప్పుడు ఆ బొగ్గును మండించడం ద్వారా అంతంత కాలుష్యం వస్తుంది. దాంతోపాటు ఆ బొగ్గును ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అది తీసేటప్పుడు మొత్తం అందుకని ఇవన్నీ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ కాదనమాట కరెంట్ అనేది. ఇక్కడ సోలార్ ఏంటంటే ఇక్కడే జనరేట్ అవుతుంది కాబట్టి దీంట్లో బొగ్గు ఇలాంటి పర్యావరణానికి హాని చేసేవేం వాడదు. సో అందుకని ఇది క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అనమాట. అందుకని ఏపీలో కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక చాలా స్కీమ్స్ పెట్టారు. కుప్పం అనే ఊరు మొత్తాన్ని సోలార్ ప్యానల్స్ నింపేశారనమాట. అలా మొత్తం ఏపీలో అన్ని ఊర్లు సోలార్ ప్యానల్స్ పెట్టాలనేది గవర్నమెంట్ ప్లాన్.
సో అలా చేస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్కి ఫ్రీ కరెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆ ఖర్చు తగ్గుతుంది అనమాట. ఒకసారి సోలార్ ప్యానల్స్ పెట్టేస్తే అవి 25 ఇయర్స్ పనిచేస్తాయి కాబట్టి వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది. లేకపోతే ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా ఒక హౌస్లో అంటే పెద్ద హౌస్ అయితే 2000 3000 బిల్ వచ్చే వాళ్ళకి సంవత్సరానికి ఇంచుమించు 30,000 40,000 బిల్ వచ్చిందనుకో వాళ్ళకి ప్రతి ఇయర్ 40,000 బిల్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళు 25 ఇయర్స్ పాటు దాన్ని వాడుకోవచ్చు. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఏదో ఒక ఏజెన్సీ వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. తర్వాత నుంచి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. పెద్దగా దీంట్లో మనం చేసేదే ఉండదు. సో ఫస్ట్ అయితే దీనికి మనం ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకోవాలి ఫస్ట్ కదా. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అదే అంటే లోన్ కింద మనం పెట్టుకోవాలి. బ్యాంక్ వాళ్ళు ఏదో ఫ్రీ ఇచ్చినట్లు మాట్లాడతాం. అంటే ఇప్పుడు బిల్లు మనం ఒక 2,000 బిల్లు కట్టామనుకో, ఆ 2,000 ఈఎంఐస్ కింద పెట్టుకోవాలన్నమాట. సో మనం కట్టే కరెంట్ బిల్లు బ్యాంక్కి ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటే ఆ కరెంట్ బిల్లు అనేది మనకి మిగులుతుంది. దాంతోపాటు ఒక 3 ఇయర్స్లో ఆ ఈఎంఐస్ అయిపోయాక అప్పటి నుంచి వాళ్ళకి కరెంట్ బిల్ ఉండదు. అది సో అంటే ఇనీషియల్గా బిల్లు అంటున్నావు బాబా. బిల్లు కాదు, ఇప్పుడు మనం ఈ సోలార్ పవర్ పెట్టేటప్పుడు ఏంటంటే మనం బ్యాంక్లోంచి లోన్ తీసుకోవచ్చు. వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేశాక లోన్ తీసుకొని ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఏం పెట్టాలి కదా ఇది పెట్టడానికి. అది బ్యాంక్ వాళ్ళు మనం బ్యాంక్ లోన్ కావాలంటే వాళ్ళు ఇన్స్టాల్ చేసే దాన్ని బట్టి బ్యాంక్ అనేది మనం డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని ఓకే వీళ్ళకి లోన్ ఇవ్వచ్చు అంటే వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కడితే మనకి ఎలా గవర్నమెంట్ మనకి ఇల్లు కట్టేటప్పుడు ఇందిరమ్మ ఇల్లు వీటికి కట్టేటప్పుడు ఫ్రీ ఇస్తారు లోను. ఫ్రీ 2 లక్షలు ఇస్తుంది కదా. ఆ 2 లక్షలు కూడా వాళ్ళు వెరిఫై చేసుకొని బేస్మెంట్ అయ్యేప్పుడు కొంత అలా దీనికి కూడా బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్ట్రక్చర్ వేసేటప్పుడు 30%, నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ వేసేటప్పుడు 30%, ఫైనల్గా ఇన్స్టలేషన్ అప్పుడు 30%, అలా లోన్స్ అనేవి వాళ్ళు ఇస్తారన్నమాట. ఆ డబ్బులే మనం పెట్టక్కర్లేదు. కాకపోతే మనం నెల నెల ఈఎంఐ కట్టాలి కాబట్టి మన కరెంట్ బిల్లు బదులు ఆ ఈఎంఐ కట్టాలన్నమాట. అది ఇప్పుడు కరెంట్ బిల్లు మనం ఈ సోలార్ పవర్ వల్ల ఏంటంటే మనం ఎవ్రీ మంత్ కరెంట్ బిల్ ప్రత్యేకించి కట్టక్కర్లేదండి. బట్ మనం ఎంతైతే అప్పు తీసుకొని దీన్ని ఇన్స్టాల్ చేసామో పెట్టుకున్నామో అప్పుని మనం తీర్చుకోవాలి. ఇన్ని నెలల్లో అని అంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్లో తీరిపోద్దో తర్వాత అంతా ఇంకా ఫ్రీ, అంతే కదా. కాకపోతే ఎవరికైనా డబ్బులు లేకపోయినా కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర ఎక్కువ కరెంట్ బిల్ వస్తే వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు కదా, ఇప్పుడు 30,000 అయినా 35,000 అయినా ఒక చిన్న ఇంటికి అయితే 30,000 అవుతుంది. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా వాళ్ళు ఎలాగో ఒకవేళ నెలకి ఒక 1,000 రూపాయలు బిల్లు కట్టినా కూడా ఆ 35,000 లోన్ తీసుకొని ఆ 1,000 రూపాయలు అనేది బ్యాంక్కి కట్టేసుకుంటే వాళ్ళకి ఏంటంటే పవర్ బిల్ అనేది ఒక 3 ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళకి ఫ్రీ అవుతుంది. అది కాకపోతే తెలంగాణలో ఏంటంటే తెలంగాణలో 200 యూనిట్లు గవర్నమెంటే ఫ్రీ ఇస్తుంది కాబట్టి తెలంగాణలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, ఎందుకంటే ఫ్రీ కరెంట్ ఉంది కాబట్టి. సో ఎక్కడైతే ఫ్రీ కరెంట్ లేదో అక్కడ ఈ స్కీమ్ అనేది బాగా పాపులర్ అవుతుంది. ఏసీలు ఉన్న వాళ్ళు, ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళకి ఎలాగో 200 యూనిట్స్ దాటి వస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఫ్రీ కరెంట్ దాటి వచ్చేసిన వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఎక్కువ ఎంత వాడుతూ ఉంటే అంత ఫాస్ట్గా అడ్వాంటేజ్ అనమాట. అది సో ఎక్కువ మనం ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఉంటాయి కదండి ఎక్స్ట్రా అవన్నీ కూడా, అలాంటి ఎక్కువ బిల్ వచ్చే వాళ్ళకి ఇలాంటివి సోలార్ పవర్ పెట్టుకుంటే మాత్రం మంచి బెనిఫిట్ ఉంటుంది కదా.